హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ తేజ. సో జానీ మాస్టర్ గురించి మనం వింటున్నాం. రోజు రోజుకి రకరకాల విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు యాక్టర్ సూర్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే నమస్తే బ్రో. సో అంటే జానీ గారి గురించి చాలా విషయాలు కూడా బయటకు వచ్చాయి. అవి నిజంగా అవి వాస్తవాలు కాదో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఆయన కూడా బయటకు వచ్చి ఏం చెప్పలేదు. అసలు ఏంటి ఇండస్ట్రీలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయా? ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అవుతున్నాయి. రీసెంట్ గా రాజ్ తరుణ్ గారు సంబంధించిన ఇష్యూ కానీ చాలా వరకు కూడా ఇట్లాంటి కాస్టింగ్ కోచ్ ఇష్యూ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఏంటి దీని మీద ఎట్లా రెస్పాండ్ అవుతారు? బ్రదర్ 100% చెప్తున్నా, అవి వాస్తవాలని అయితే నేను నమ్మను. అన్ని అవాస్తవాలే. ఇంకొకటి ఏంటంటే, నాకు ఏ అధికారంతో నేను మాట్లాడుతున్నా అంటే, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని, జనసేన పార్టీకి మద్దతు. అండ్ జానీ మాస్టర్ గారు ఎంత ఇష్టపడతారో పవన్ కళ్యాణ్ గారిని తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వ్యక్తి ఎవరైనా సరే తప్పు చేశాడంటే నేను నమ్మను. ఇంకొకటి ఏంటంటే, నేను స్పెషల్ గా చెప్పేది మీడియా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే అయ్యో అమ్మాయిని ఏదో చేసేసారని, చేసిండని, అది చేసిండని అండ్ టార్చర్ పెట్టామని ఇక తప్పుగా ఊహించేసుకోండి. నార్సింగ్ సిఏ గారు ఏం చెప్పారు, మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నాము, నిజాలు బయటపడిన తర్వాతనే మేము ఏదని చెప్తాము అని అన్నారు. నిజాలు ఏవి బయటపడలే. ప్రతి దానికి ఒక ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ అనేది లేదు అక్కడ. ఎవిడెన్స్ ఉంటే బయటకు వచ్చేది కదా. ఒక అమ్మాయి వచ్చి ఇలా చెప్పగానే ఎందుకు అలా రియాక్ట్ అయిపోయి సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని బ్లేమ్ చేస్తాడు? ఎంత మంచి పేరు ఉంది అతనికి. యాజ్ ఏ ఆర్టిస్ట్ గా మాట్లాడుతున్నాను నేను. ఒక మంచిగా ఇప్పుడు ఎదిగే టైంలో జనసేన పార్టీ తరఫున కూడా అతను మేబీ ఏదన్నా రావచ్చు అతనికి. ఇంత మంచి కరెక్ట్ ఎదిగే పొజిషన్ లో తొక్కేయాలి అనే భావన ఇది. ఎలా అయినా సరే బ్యాడ్ రూమ్. ఇప్పుడు ఒక అతను డాన్స్ మాస్టర్, చాలా మంచి కొరియోగ్రాఫర్, మంచి పేరు సంపాదించుకున్నాడు. దాన్ని ఎలా డిమోటివేట్ చేసి తొక్కేయాలన్న ఇది ఆలోచన తప్ప దీంట్లో వాస్తవాలు అయితే ఏమి లేవు. 100%. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి సంబంధించి కొన్ని క్లిప్స్ కూడా బయటకు వచ్చి, అంటే ఆయన దగ్గర డాన్స్ నేర్చుకుని అసిస్టెంట్ గా ఉంది అంటే కొన్ని నమ్మడానికి కూడా నిజాలు అనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ పదవి నుంచి కూడా తొలగించారు. తప్పు, అది తొలగించారు. అదే చెప్తున్నాను కదా, ఛాంబర్ వాళ్ళు తొలగించారు. ఏ విధంగా తొలగించారు అని చెప్పి నేను ఫిలిం ఛాంబర్ అవుతున్నా. ఇప్పుడు వచ్చి ఎవరో ఒకరు ఒక రూమర్ క్రియేట్ చేసేస్తే మీరు అలా ఎలా తొలగిస్తారు? మీరు ఆరోపణ ఏంటి, అది నిజం సత్యమా అసత్యమా తెలుసుకోకుండా ఇది చేయడం చాలా తప్పు. ఓకే, కొరియోగ్రాఫర్ గా అసిస్టెంట్ గా అమ్మాయి చేసింది 17-19 లో సంథింగ్ ఏదో. అండ్ అంత తను అరేంజ్మెంట్ ఒకవేళ చేస్తుంటే, అంత ఒకవేళ ఇబ్బంది పెడుతుంటే ఎందుకున్నావు నువ్వు? అప్పుడే నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పటిదాకా నువ్వు ఎందుకున్నావు? జానీ మాస్టర్ బెదిరించడానికి వచ్చా? ఎందుకు బెదిరించడా? ఇప్పుడు సోషల్ మీడియాలో అంత మంచిగా ఉన్న వ్యక్తి బెదిరే రోజులు అవి. బెదిరుకునే రోజులు కావు ఇవి. అన్ని రోజులు నువ్వు ఎందుకు చేసావు? నీకు అంత అవసరం ఏముంది? ఇప్పుడే వచ్చి ఎందుకు ఇట్లా కెరియర్ కోసం? ఏంటి కెరియర్ చెప్పండి. నిలదొక్కుకోవడానికి ఇట్లా వేరే వాళ్ళ ఇట్లా రూమర్ క్రియేట్ చేస్తే నిలదొక్కున్నట. నిలదొక్కుకోవాలి అనుకునే అమ్మాయి ఇన్ని రోజులు బయటికి చెప్పకుండా కెరీర్ గురించి ఆలోచించి చెప్పలేకపోయింది అనుకోవచ్చు కదా అంటున్నా నేను. కరెక్టే, మీరు అన్నది కరెక్టే. సరే ఓకే, ఇప్పుడు కెరియర్ ఏమన్నా చాలా మంచిగా అయిపోయింది ఆ అమ్మాయిది. ఇప్పుడు ఏమన్నా ఆమె చాలా సినిమాలకి కూడా కొరియోగ్రఫీ చేస్తుంది. మరి కొరియోగ్రఫీ చేసినంత మాత్రాన అండ్ తను నిలదొక్కుంది అని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఇదంతా కావాలని అపోహతో చేసేది ఇదంతా. జానీ మాస్టర్ది 100% తప్పు ఉందంటే నేను నమ్మను. అండ్ జనసేన పార్టీ మన పిఠాపురం తాలూకా ఓల్డ్ సిటీ సూర్యాబాయిగా నేను మాట్లాడుతున్నా. జానీ మాస్టర్ది తప్పు లేకపోతే ఇప్పటి వరకు బయటకు వచ్చి ఎందుకు ఈ విషయాన్ని గురించి ఎక్కడ కూడా చర్చించలేదు? ఎందుకు చర్చించలేదు? అతని మీద ఆరోపణలు వచ్చాయి, చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. అతను బయటకు వచ్చి స్పందించాలి కదా. ఎందుకు స్పందించారు? పైగా వాళ్ళ సొంత ఇంట్లో లేకుండా, ఎవరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళి ఉండడం ఏంటి? బ్రదర్ ఎక్కడికి వెళ్ళి లేడు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి టార్గెట్ ఏమైంది తెలుసా? ఇప్పుడు ఎవరైతే బాగా ట్రెండింగ్ ఉన్నారో, మంచిగా ఒక పొజిషన్ కి వెళ్తున్నారో, ఆ మూమెంట్ లో తొక్కేసి ఇవన్నీ అభాండాలు మీద పెట్టి దూషించేలాగా చేసి
జనాలు కూడా దయచేసి ఒకరి మీద ఇలా ఆరోపణ వచ్చిందంటే దాంట్లో వాస్తవాలు ఏంటో తెలుసుకొని అనేసేయండి. ఫ్రాడ్ ఆడు చేసిండొచ్చు, ఆ లంగగాడు, ఇది చాలా తప్పండి, తప్పు. ఎందుకంటే ఇప్పుడు ముందులాగా లేదు. ఇప్పుడు తప్పు చేసేదానికి క్లిప్స్ కావాలి. క్లిప్స్ అంటే వాళ్ళు అండ్ శరీర పరంగా చేస్తే అంటే అవన్నీ కూడా అమ్మాయి అని చెప్పి బయట పెట్టకుండా దాచారా అనుకో, అలా కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు కోర్టులో అమ్మాయి అని చెప్పి చూపించకుండా ఇవన్నీ చేయకుండా తప్పు ఎవరు చేయరు, అవునా కదా? సరే, అంత నీకు ఉన్న కంపల్సరీ 100% అలాంటి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఇప్పటి వరకు బయటకు వచ్చేటివి. ఏమొచ్చాయి చెప్పు? ఏమైనా కాల్ రికార్డింగ్స్ లో బెదిరించినట్టు గానీ, అండ్ అరెస్ట్ చేసినట్టు గానీ, అండ్ నువ్వు మత మార్పిడి చేసుకుంటే అది గానీ, దాని గురించి చాలా తప్పు. ఇప్పుడు ఆల్రెడీ అవసరం లేదండి. కానీ ఒకవేళ మాస్టర్ నిజంగానే అమ్మాయిని ఆ రకంగా అడుగుంటే తప్పు, అడుగుంటే తప్పు. ఒకవేళ సరే అలా చేసేవాడు ఇలా ఎందుకు అడుగుతాడు? ఒక చిన్న మాట, అలా చేసేవాడు సరే మ్యారేజ్ చేసుకుందాం ఇలా అయిపో అని ఎందుకు అడుగుతాడు? అడగడు కదా, అవసరం లేదు కదా అతనికి. లేదండి, ఇప్పుడు బాగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసుకుంటూ అండ్ ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు బాగా నడుస్తుంది కాబట్టి ఇదంతా ఇరికించి ఏదో గ్యాంబ్లింగ్ చేసి రెచ్చగొట్టి చేద్దామని జానీ మాస్టర్ అనేవాడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాడనే తొక్కడానికి ట్రై చేశారా? లేదు, గణేష్ మాస్టర్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని, శేఖర్ మాస్టర్ పవన్ కళ్యాణ్ అభిమాని, ఆది గారు పవన్ కళ్యాణ్ అభిమాని, సుధీర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమాని. మరి వీళ్ళందరిపైన ఎప్పుడు రాలేదు ఇలాంటి విషయాలు? నేను కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని, మీ మీద కూడా రాలేదు చెప్తున్నాను, అదే చెప్తున్నాను కదా. అది ఏదో అతని టైం మంచిగా ఉందో లేకో అతని టైం వచ్చింది, కావాలని ఇది బయట పెట్టేదో తప్ప ఇది 100% అయితే అవాస్తవం. నేనైతే నమ్మను. వాస్తవాలు అయితే ఇప్పుడు అదే ఒకవేళ వాస్తవం తెలిస్తే నేనే ఖండించేవాడిని, నేనే మాట్లాడేటోడిని. విత్ ఎవిడెన్స్ ఏవి లేవు అక్కడ. అపోహ వేసేస్తే అయిపోతుందా? దాన్ని సోషల్ మీడియాలో అమ్మాయే ఇచ్చిన తర్వాత కొన్ని సెక్షన్స్ కింద అతని మీద కేసు నమోదు కూడా చేసుకున్నారు. ఆ కొన్ని సెక్షన్స్ కింద నమోదు చేయడం వేరు, శిక్షించడం వేరు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నేను కంప్లైంట్ ఇస్తాను అంటే కంప్లైంట్ తీసుకోవడం వాళ్ళ బాధ్యత. కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలుసుకొని శిక్షేస్తారు. అవి ఇంకా తేలలేదు కాబట్టి అతన్ని తీసుకురాలేదే, పోలీస్ స్టేషన్ లో పెట్టారా? ఏమన్నా అయిందా? చామన్ నుంచి పోలీసులకి దొరకకుండా తిరుగుతున్నాడనే వార్త కూడా బయట బ్రదర్. ఈ రూమర్స్ అనేవి కంపల్సరీ 100%. ఇప్పుడు ఒక చిన్న విషయం బ్రదర్, మీకు ఒక 10K వ్యూస్ వెళ్తే ఎంతో 30-40 రూపాయలు వస్తాయేమో, అంతకన్నా ఎక్కువ రావు కదా. వాస్తవం తెలుసుకొని ట్రోల్స్ చేయండి దయచేసి, ఎవరైనా సరే బ్రదర్. ఇప్పుడు జానీ మాస్టర్ అంటే తెలిసిన వ్యక్తి, కొరియోగ్రాఫర్, ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. అదే ఏంది జానీ బాయ్ న్యూస్ అని చెప్పి చూస్తారు కంపల్సరీ. అదే ఒకవేళ సెక్సువల్ గా ఉన్నట్టు గాని, బెదిరించినట్టు గాని, ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ లో ఫోన్స్ లో మాట్లాడడం గాని ఇవి గాని తెలిసిపోతాయి కదన్నా. ఇప్పుడు అతని దగ్గర ఇలా చేసినంత మాత్రాన ఏదో ఇవన్నీ చేసాడంటే నేనైతే నమ్మను. నాకు తెలిసినంత వరకు అలాంటి వ్యక్తి అయితే కాదు నేను అనుకుంటున్నా. ఈ అమ్మాయి కావాలని ఏదో కాన్సెప్ట్ మీద చేస్తుంది తప్ప ఏదో ఇప్పుడు కాన్సెప్ట్ అని ఎందుకు అనుకోవాలి? చాలా ఇయర్స్ నుంచి కూడా అతనితో ట్రావెల్ చేస్తున్నా అమ్మాయి. అమ్మాయి ఎందుకు ట్రావెల్ చేస్తుంది? నీకు అంత ప్రాబ్లం అయ్యేటప్పుడు ఎందుకు నువ్వు ట్రావెల్ చేస్తున్నావు అని నేను అడుగుతున్నా, గట్టి ఖండిస్తున్నా. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావు, అప్పుడు ఎందుకు నువ్వు బయటికి రాలేదు? అంటే అప్పుడు భయపడి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆ భయం ఎందుకు? సరే అప్పుడు భయపడి ఉండొచ్చు అని మీరు అంటున్నారు. ఆ భయం ఇప్పుడు పోయిందా? అంటే వేరే వెనక నుంచి ఎవరైనా పుష్ చేశారా? లేకపోతే ఎవరైనా ఇలా ఇరికించని చెప్పారా? చెప్పండి, ఇరికించమని చెప్పారా? అలా లేదు బ్రదర్, ఇదంతా కాదు, ఇదంతా ఒక గేమ్ అంతే. ఇదంతా గేమ్, అంతకుమించి ఏం లేదు. అంటే ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ విషయాలు ఎక్కువ అయిపోతున్నాయి బాగా ఈ మధ్య కాలంలో. దీనికి సంబంధించి అల్లు అర్జున్ గారు కూడా ఒక వేదిక పైన మాట్లాడడం జరిగింది, తెలుగు అమ్మాయిలు రావాలని చెప్పేసి. మరి ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు మన తెలుగు అమ్మాయిలు ఇంకా ఎలా వస్తారు? సిచ్యువేషన్లు పేరెంట్స్ ఎలా పంపిస్తారు? సిచ్యువేషన్లు జరగట్లేదు, సిచ్యువేషన్లని వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఎవరైతే మంచి పొజిషన్ లో ఉన్నారో వాళ్ళని అడ్డం పెట్టుకొని క్రియేట్ చేసుకుంటున్నారు, అంతే తప్ప అంతకుమించి ఏం లేదు ఇక్కడ. నిజంగా అసలు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ఉంటుందండి? మీరు ఎప్పుడన్నా చూసారా? నేనైతే ఎప్పుడు చూడలేదు, అండ్ ఉంటుందో లేదో కూడా నాకైతే తెలియదు.
డెఫినెట్లీ పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయటకు వస్తానే మీరు తెలియదు అని చెప్తున్నారు. ఇక బయటకు వస్తున్నాయేమో కానీ నేనైతే చూడలేదు బ్రదర్. చూసిందే చూసినట్టు చెప్తా. నేను చూడలేదు, నేను వినలేదు, నాకు తెలియదు. అంటే షూటింగ్ టైంలో క్యారవాన్ లోకి రమ్మంటారు, క్యారవాన్ లోకి పిలుస్తారు, అక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తారు. బయట ఎవరికన్నా చెప్తే నీకు మొత్తం అసలు ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తామని బెదిరిస్తారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయంట బ్రదర్. ఇగో లోకులు కాకులు, జరిగేది ఒకటైతే చూపించేది ఒకటి. ఇప్పుడు సరే క్యారీ వ్యాన్ ఉంటుంది, క్యారీ వ్యాన్ లో ఏం జరిగింది బయట వ్యక్తులకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అయిపోయా క్యారీ వ్యాన్ లే. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లోపలికి వెళ్ళిపోయినంత మాత్రాన అయిపోయా ఏదో తప్పు చేసేసినట్టు, ఏదో ఎవరినో బెదిరించేసినట్టు. ఇప్పుడు సమ్ డిస్కషన్ల కోసం పిలుస్తారు, ఏదో మాట్లాడతారు, ఏదో అవుతుంది. కానీ ఇప్పుడు మంచి ఫేమ్ లో ఉండి ఇప్పుడు బాగా నిలదొక్కుంటున్న సమయంలో జానీ మాస్టర్ ని ఇలా బ్లేమ్ చేయడం అనేది నాకైతే నచ్చట్లేదు. 100% నేను దీన్ని ఖండిస్తున్నా. ఒకవేళ అదే జానీ మాస్టర్ తప్పు చేసినట్టయితే ఇప్పుడు రివీల్ అయిపోతుండే. ఏదో ఒక క్లిప్ అన్నా రివీల్ అవ్వదా? కానీ ఆ అమ్మాయి అపోహ మాత్రం రైటింగ్ లో రాసిన కంప్లైంట్ గురించి మాత్రమే మాట్లాడండి. అది చేసేసిండు, ఇది చేసేసిండు, ఇట్లా అట్లా అని మాట్లాడుకోకండి. తప్పు అది. ఒకవేళ అది తెలిసిన రోజు బరాబర్ అందరం కలిసి తిడదాం, శిక్షిద్దాం, అప్పుడు ద్రోహి అని అందాం. వచ్చింది టీవీలో ఇట్లా చూపి తమ్మేళ్ళు ఏవో పెట్టేసి ఇలా అనగానే దూషించకండి ఏ వ్యక్తిని, దయచేసి. అది తప్పు, అది 100% తప్పు. అంటే మీరేమంటారు? మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి జానీ పైన? మీకు తెలిసే ఉంటుంది అతని గురించి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బ్రదర్, నేను చూసినంత వరకు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎవిడెన్స్ కావాలి. ఇక్కడ జానీ మాస్టరు చేయలేదన్నది పక్కా. చేసినట్టయితే ఎవిడెన్స్ బయటకు వచ్చేటివి. చేయలేదు కాబట్టి ఏ ఎవిడెన్స్ లేవు. అతని మీద ఇంకా వారెంట్ అనేది ఇష్యూ అవ్వలేదు. కరెక్ట్. మరి కొంతమంది డాన్సర్స్, జానీ మాస్టర్ కి సంబంధించిన డాన్సర్స్, ఆయన మనకు తెలుసు రీసెంట్ గానే ఆ డాన్సర్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అయ్యారు ఆయన. వాళ్ళు కూడా వెళ్లి ఫిలిం ఛాంబర్ లో ఆయన గురించి కంప్లైంట్ ఇస్తున్నారంట. ఎందుకు ఇస్తారంటే బ్రదర్, ఇప్పుడు ఒక గురువు పాఠం చెప్పేటప్పుడు అందరి విద్యార్థులకి నచ్చడా గురువు? కొంతమందికే నచ్చుతాడు. నచ్చనోళ్ళు ఇలా చేయొచ్చు, నచ్చే వ్యక్తులు ఎవరు చేయరు. ఇప్పుడు నేను కూడా అంతే. నేను స్కూల్లో కాలేజీలో చదువుకునే రోజుల్లో నాకు కొంతమంది గురువులు అంటే అభిమానం ఉండేది, ఇష్టం ఉండేది. కొంతమంది అయితే నాకు అసలు నచ్చకపోయేటోళ్ళు. అలా నచ్చని వ్యక్తులు ఎవరైనా ఇలా ఇవ్వచ్చు తప్ప. అండ్ ఇప్పుడు ఎవరైతే కమిటీలో సార్ అలా చేశారు కదా, వాళ్ళది 100% తప్పు. ఎవరో వచ్చి రూమర్ సంబంధించి కమిటీ సభ్యులు అది 100% తప్పు. నేను ఖండిస్తాను. చాలా తప్పు ఇది. ఇదంతా గ్యాంబ్లింగ్. ఇదంతా అతన్ని ఎలా అయినా సరే తొక్కేయాలనే భావంతో, ఎలా అయినా సరే. ఇప్పుడు సరే, మీరు ఏ పరంగా మీరు అతన్ని పదవి నుంచి తప్పిస్తారు? వాళ్ళిద్దరు తను బలవంతం చేసి ఏదన్నా చేసినట్టు మాట్లాడిన క్లిప్స్ ఉన్నాయా? కొన్ని రివీల్ అయినాయా? ఒక రూమ్ లో ఏమన్నా మీరు అలా సరే, ఇప్పుడు అమ్మాయి ఫ్యూచర్ పాడవ్వలేదా? పాడైపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి అంతకే ఆ అమ్మాయి బ్లేమ్ చేసుకుంది, కానీ జనాలు ఎవరో నమ్మట్లే అతను చేసేదంటే. ఇప్పుడు ఎలా అయినా పాడైపోయింది కదా, ఇంకేంది పాడవడానికి? ఇంకేం లేదు పాడవడానికి. ఇప్పుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్టయితే ఏదో ఒక రికార్డింగ్ అయినా బయటపడదా? పడాలి కదా, ఎందుకు పడట్లేదు? ఇవన్నీ లేకుండా అతన్ని ఎలా పదవి నుంచి తప్పిస్తారు? ఏంటి ఇందులో ఉన్న రాజకీయం ఏంటి? ఇందులో ఉన్న కుట్ర ఏంటి బ్రదర్? సినీ ఫీల్డ్ అని కాదు బ్రదర్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే, ఎవరైతే మంచిగా ఉన్నాడు, ఎవరైతే మంచి పొజిషన్ లో ఉన్నారు, అతని మీద అబాండాలు వేయడము, అతను ఎలా అయినా సరే పదవి నుంచి తప్పేయడము, ఇది చాలా కామన్ అయిపోయింది బ్రదర్. 100% మంచిగా ఎదుగుతున్న వ్యక్తిని తొక్కేయడం అని అంటారు, కానీ తొక్కేసినట్టు కాదు. ఇప్పుడు ఒక ఇనుముని కొలిమిలో పెట్టి కొడితే అది ఇంకా పదునే అవుతుంది తప్ప మొండి అవ్వదు. ఎవరైనా అంతే. రైట్. అయితే మరి అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అయ్యారు. ఆయన వచ్చే అప్కమింగ్ మూవీస్ లో మరి ఎవరైతే బాధితురాలు ఉందో ఆమెకి అన్ని సినిమాల్లో ఖచ్చితంగా కొరియోగ్రఫీ ఇస్తానని కూడా మాట ఇచ్చారంట. మరి అలాంటి పెద్ద వ్యక్తే కిందకు వచ్చి స్పందించారంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అతన్ని పెద్ద వ్యక్తి అని నేనైతే అన్నాను బ్రదర్. ఎందుకోసం తెలుసా? సరే, ఏ విషయంలో పెద్ద వ్యక్తి? సరే, ఆ అమ్మాయికి రేపు గురైతేనో, మానసికంగా గురైతేనో, అండ్ జానీ మాస్టర్ ఈ తప్పు చేసేదని
ప్రూవ్ అయిన తర్వాత నీకు ఒక ఉపాధిని ఇస్తా అనడంలో తప్పు లేదు, తప్పు లేదు. మరి అతని ఏ ఉద్దేశంగా ఇస్తా అన్నాడో, ఎందుకు ఇస్తా అన్నాడో అది అతనికి అల్లు అర్జున్ గారికే తెలియదు. అందులో తప్పే ఉంది, అవకాశాలు రాకుండా చేస్తున్నాడు జానీ మాస్టర్, నేను అవకాశాలు ఇస్తానులే అన్నాడు, అందులో తప్పే ఉంది. ఆ పరంగా అయితే ఓకే, జానీ మాస్టర్ అవకాశాలు రాకుండా చేస్తున్నాడు తను పర్సనల్ గా అని ఎలిగేషన్ పెట్టింది కాబట్టి సరే రాకుండా చేస్తున్నాడుగా నేను ఇస్తున్నాడు అన్నట్టయితే అతని తప్పులేదు. ఈ విషయం స్వయంగా ఫిల్మ్ ఛాంబర్ కు సంబంధించిన పెద్దలే చెప్పారు. చెప్తున్నా కదా, ఆపర్చునిటీ లేని వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తా అనడంలో తప్పు లేదు, కానీ జానీ మాస్టర్ ని తప్పు బట్టి ఇస్తా అనడం మాత్రం తప్పు. నీకు జానీ మాస్టర్ వల్ల అన్యాయం జరిగితే నీకు ఉపాధిని ఇస్తా అనడం తప్పు, తెలుసుకోకుండా. నీకు ఆపర్చునిటీస్ లేకపోతే నేను ఇస్తా అనడం తప్పు కాదు. అలాగే అల్లు అర్జున్ గారి అకౌంట్ లో జానీ మాస్టర్ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఉంది, వాళ్ళిద్దరు కాంబినేషన్ బుట్టబొమ్మ. సో అంటే పుష్పలో కూడా ఆయన కొరియోగ్రఫీ చేశారు. సో నాకేమనిపిస్తుంది అంటే అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది, ఇస్తానని మాట ఇచ్చాడు. గీతా ఆర్ట్స్ లో గీతా ఆర్ట్స్ లో వచ్చే మూవీస్ లో ఛాన్స్ ఇస్తాను మాట ఇచ్చాడు, అందులో పెద్ద తప్పేం లేదు. జానీని ఎక్కడ కించపరిచినట్లు నాకు అనిపించట్లా. కించపరిచినట్లు లేకపోతే నాటే ప్రాబ్లం. ఒకవేళ కించపరిస్తే వాస్తవం అవాస్తవం తెలుసుకొని కించపరచండి అని అంటున్నాను నేను, అంతే. అంటే ఇది ఎలా మారిపోయింది అంటే జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఉండటం, దట్టు ఆయన రామ్ చరణ్ గారికి ఇష్టమైన కొరియోగ్రాఫర్ కావటం, సో అందుకోసమే అల్లు అర్జున్ గారు చేస్తున్నారు, అందుకోసమే వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎవరు కూడా ఇండస్ట్రీలో పెద్దలు ఎవరు రియాక్ట్ కాలేదు, ఆయన రియాక్ట్ అయ్యారు అని చెప్పేసి ఈ రకంగా కూడా ఒక టాక్ నడుస్తుంది. టాక్ అనేది ఏంది బ్రదర్, టాక్ నడుస్తూనే ఉంటది. ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి అబండాలు, ఈ టాక్లు ఇవన్నీ కామన్ అయిపోయినాయి ఈ రోజుల్లో. ఒకవేళ నేను ఒకటే అంట, ఇవన్నీ ఉంటే ఎవరు తీసుకున్న గోయిలో వాళ్ళే పడతారు. నేను ఇదొక్కటి మాత్రమే సమాధానం చెప్తా, ఎవరిని ఎవరు దూషించకండి, ఎవరి గురించి ఎవరు తప్పుగా మాట్లాడకండి, చూసింది చూసినట్టే చెప్పండి, విన్నది విన్నట్టే చెప్పండి, తప్ప లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పకండి. 100%. ఈ అమ్మాయిని అయితే నేను చాలా గట్టిగా ఖండిస్తున్నా. 2017-19 నుంచి నువ్వు జూనియర్ అసిస్టెంట్ గా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఇన్ని జరుగుతుంటే ఏ అమ్మాయి ఊరుకోదు బాస్, ఏ అమ్మాయి జరగదు బాస్. ఇప్పుడు ఒక దాన్ని నమ్ముకొని మీరు వచ్చారు, అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టి మీ శారీరకంగా మిమ్మల్ని వాడుకున్నట్టయితే ఇండస్ట్రీ 17-18 నుంచి జరుగుతున్న విషయము 24 దాకా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందా? స్ప్రెడ్ అయిపోతుంది, 100% స్ప్రెడ్ అవుతుంది, దీని బయటకు వస్తుంది. మరి ఇన్ని రోజులు రాంది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే కొరియోగ్రఫీ చేయకుండా అతను కొరియోగ్రాఫర్ మీరు కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకోరు కాకపోతే ఇంకోరు. రైట్, మనం కష్టపడేటోళ్ళకి ఎక్కడైనా మనకు దొరుకుతుంది, అది ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో అంటే ఈ ఇష్యూలో అయితే మీరు ఖచ్చితంగా అమ్మాయినే ఖండిస్తారు? అమ్మాయినే 100% ఖండిస్తారు. కానీ అందరూ కూడా అమ్మాయికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. బ్రదర్, అమ్మాయికి సపోర్ట్ గా ఎవరు నిలుస్తున్నారు నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన సమాచారం ప్రకారం అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ చూపించండి. అండ్ సిఏ గారే క్లియర్ గా చెప్పారు కదా, కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకునే బాధ్యత మాది. మేము జానీ మాస్టర్ కి కాల్ కూడా చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ మీకు డైరెక్ట్ ఫోన్ చేసి అతను వచ్చిన రేప్ చేసిండు, అరేంజ్మెంట్ చేసిండు, నువ్వు వచ్చాయని చెప్పి గుంజుకొని వచ్చే ఆయంలో జరిగిపోయింది. ఇప్పుడు జరగదాలా. అండ్ జనాలు కూడా ఇలా వచ్చేసేసరికి మీరు దయచేసి ఫ్రాడ్ అనో చేసిండనో వాళ్ళ ఫుట్ అనో ఈ ఫుట్ అని మీరు అనకండి. రేపు పొద్దున మన ఇళ్లలో జరగవచ్చు. అమ్మాయి వచ్చి చెప్పేగానే. కానీ ఇక్కడ జానీ మాస్టర్ కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 3 days నుంచి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది ఆల్రెడీ. డిఫేమ్ అయిపోయారు. ఆయన డిఫేమ్ అవ్వలేదు. ఎందుకు అవుతారు రేపు డిఫేమ్? ఎందుకు స్పందించలేదు బ్రదర్? మీరు చూడండి, 19 hours కింద స్పందించాడు. నాది ఏ తప్పు లేదు. ఎవిడెన్స్ ఉంటే పెట్టమని చెప్పండి. నేనే వదిలేసి వెళ్ళిపోతా. ఇండస్ట్రీని కావచ్చు, కొరియోగ్రాఫర్ ని కావచ్చు, నీ వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పాడు ఆల్రెడీ. మరి ఎందుకు 19 hours 21 hours అవుతుంది అతన్ని చెప్పి, మరి ఎందుకు రెస్పాండ్ ఇవ్వట్లేదు ఈ అమ్మాయి? నీ దగ్గర క్లిప్స్ ఏమైనా బయట పెట్టు, పోనీ నువ్వు సోషల్ మీడియాలో పెట్టకు. ఎక్కడైతే కంప్లైంట్ ఇచ్చావు కదా వాళ్ళకి చూపించు. అప్పుడు వాళ్ళకి చూపిస్తే వాళ్ళు తీసుకుంటారు, కంప్లైంట్ ఇస్తారు కదా, అండ్ కావాల్సిన చర్యలు తీసుకుంటారు కదా. తను చూపించట్లేదు కాబట్టి అదేం లేదు. అది
ఓకే. సో ఫైనల్ గా మీరు జానీ మాస్టర్ కి సపోర్ట్ ఉంటారు, అమ్మాయిని ఖండిస్తారు. 100% నేను జానీ మాస్టర్ కి సపోర్ట్ ఉంటాను. జానీ మాస్టరే కాదు, పబ్లిక్ కి నేను ఎక్స్పెషల్లీ నేను చెప్తుంది ఏంటంటే, ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే అతను లోఫర్ అని తిట్టుకోకుండా ఇవన్నీ మీరు చేయకండి. దయచేసి వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో తెలుసుకొని ఒక వ్యక్తిని నిందించండి, చాలా బాగుంటుంది. అండ్ నాకైతే డిపార్ట్మెంట్ మీద చాలా గౌరవం పెరిగింది. ఎందుకంటే అమ్మాయి రాగానే ఇలా అటాక్ చేయకుండా, అమ్మ మేము వాస్తవం అవాస్తవాలు తెలుసుకొని మేము కంప్లైంట్ ఫైల్ చేస్తాం అని అన్నారు కదా సిఏ గారు. నాకు చాలా మంచిగా అనిపించింది. గుడ్, వెరీ గుడ్. ఇలా ఉంటే చాలా మంచిది. జానీ మాస్టర్ తప్పు చేయలేదు. అండ్ ఇంకో విషయం, కొంతమంది నా కొడుకులు జనసేన పార్టీని తిడుతున్నారు. జానీ మాస్టర్ తప్పు చేయలేరా లఫ్ట్ నాకు. ఇప్పుడు జనసేన పార్టీని తిట్టడం విషయం పక్కన పెడితే, మరి జనసేన పార్టీ వాళ్ళే జానీ మాస్టర్ ని పార్టీకి దూరంగా ఉండాలి, ఆయన సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేసినట్టు నేను విన్నా. వినడం వేరు, చూడడం వేరు. మనం పూర్తిగా అది ఇంకా క్లారిఫై అవ్వలేదు. అది డైరెక్ట్ గా ప్రకటించారు. సరే, ప్రకటించారు కదా, సరే అది అవాస్తవమైన తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. నేనైతే నమ్ముతున్నా, అంటే జనసేన కార్యకర్తగా పవన్ కళ్యాణ్ ఇష్టపడే ఒక వ్యక్తిగా అది అవాస్తవాన్ని నేను నమ్ముతున్నా. ఎందుకంటే వాస్తవం అయితే నేను 100% ఖండిస్తుండే. అట్లెట్లా ఉంటావు జనసేన చాలా అని చెప్పి నేనే ఎడుతుండే.